హీలింగ్ వాస్తుతులకి స్వాగతం మిత్రులారా. ఈ మధ్యకాలంలో స్థాపత్య వేదము అనేటటువంటి ఒక కొత్తగా వాస్తుశాస్త్రంలో వినపడుతూ ఉన్నది. కానీ మామూలుగా ఉన్న వాస్తుకి ఈ యొక్క స్థాపత్య వేదము అన్నదానికి గల వ్యత్యాసం ఏమిటి? అసలు వాస్తు అని మనం చెప్పుకుంటున్నది ఈ రోజున పరివ్యాప్తిలో ఉందా లేదా? అసలు ప్రకృతికి యొక్క ధర్మానికి ఏ రకంగా రిలేట్ అయి ఉంది అనేటటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం నాడు ఇచ్చినటువంటి మైడు ఇచ్చినటువంటి ఆ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది త్రూ గణపతి స్థపతి ద్వారా బహిర్గతం అయినది అని మనము ఈ యొక్క పాఠకులకి దాని యొక్క ఆత్మ యొక్క సందేశాన్ని అందిద్దాము అనే ఉద్దేశం. యాక్చువల్గా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడం అంటే మనం ఒక లైట్ ఎనర్జీని బంధిస్తున్నాము నాలుగు గోడల మధ్య. ఆ లైట్ ఎనర్జీ అనేది దట్ ఈస్ ద ఎసెన్స్. ఆ ఎసెన్స్ని మనం ఇంటి నాలుగు గోడల మధ్య బంధించడం ద్వారా ఆ ఎసెన్స్ ద్వారా మనం ఆ ఇంటిలో ఉంటూ మన యొక్క ఎసెన్స్ ఏదైతే ఉన్నదో మనకు కూడా మనం చెప్పుకునేటటువంటి ప్రాణం ఆత్మ అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్సో ఇండివిజువల్స్ లైట్ ఎనర్జీ. అంటే ఒక లైట్ ఎనర్జీని మరి యొక్క లైట్ ఎనర్జీ ద్వారా అంటే పరమాత్మని ద్వారా ఈ యొక్క అంతర్గతంగా ఉన్న పరమాత్మని ఉద్దీపన చేయడమే వాస్తుశాస్త్రం యొక్క లక్ష్యం. అంటే ఇక్కడ వాస్తుశాస్త్రం ద్వారా కట్టుబడి ఉన్న ఇల్లు ఒక క్రియేషన్ అనేది అనుకునేటప్పుడు ఆ యొక్క క్రియేషన్లో ఎటువంటి ఒక స్పిరిచువల్ యాంబియన్స్ ఉండాలి అనేది మనం డిఫైన్ చేస్తాము. ఆ యొక్క వాతావరణంలో ఆ యొక్క లైట్ ఎనర్జీలో ఉండడం ద్వారా ఎలాంటి ఒక స్పిరిచువల్ యాంబియన్స్ అనేది మనం క్రియేట్ చేస్తాము. ఎటువంటి స్పిరిచువల్ యాంబియన్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోతుంది. వీటి గురించి మనం ఆయాది గణనం అనేటటువంటి పేరు వాడతాం అన్నమాట. అంటే ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఒకరే కావచ్చు ఫ్యామిలీ కావచ్చు వీళ్ళందరికీ ఉద్దీపన చేయగల లేదా ఉద్ధరింపగలటటువంటి ఒక స్పిరిచువల్ లైట్ని ఆ నాలుగు గోడల మధ్య ప్రవేశపెట్టడమే ఈ యొక్క స్థాపత్య వేద విధి. అది టెంపుల్స్కి కట్టుకోవచ్చు, నగరాలకి అప్లై చేయొచ్చు, వాహనాలకి అప్లై చేయొచ్చు, సామాన్యుడి గృహానికి కూడా అప్లై చేయొచ్చు. సో ఒక బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అనేది మనం అనుకునేటప్పుడు ఈ యొక్క ప్రాక్టికల్ అప్లికేషన్ ఏ రకంగా చేయాలి అన్నదే వాస్తు విధి అన్నమాట. సో దీన్ని ఈ రకంగా మనం చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మనం ఒక పరమాత్మ అని చెప్పుకుంటాం. అనంతమైనటువంటి సృష్టి అన్ని చోట్ల ఆయన ఉంటాడు, అన్ని ప్రాణుల్లోనూ ఆయన ఉంటాడు. అది అసాధారణమైనటువంటి ఒక కళ. అలాగే ఈ యొక్క వాస్తుశాస్త్రం ద్వారా ఇల్లు కట్టి ఆ ఇంటిలో ఉండడం ద్వారా మనము ఆ యొక్క సుప్రీం బీయింగ్ ఏదైతే సుప్రీం బీయింగ్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కాన్షియస్నెస్ని మనం ఏం చేస్తున్నాము ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం అన్నమాట. ఆ కాన్షియస్నెస్ సుప్రీం బీయింగ్ ఎవరైతే ఉన్నారో దట్ ఈస్ ద లైట్ ఎనర్జీ. సో మన భారతీయ సంప్రదాయంలో మనం వర్షిప్ చేసేది లైట్ ఎనర్జీని వర్షిప్ చేస్తాం అన్నమాట. అలాగే ఆయన యొక్క బ్లెస్సింగ్స్ వల్ల అంటే అటువంటి ఇంటిలో మనము ఉంటూ ఆయన చేత ఎక్స్పీరియన్స్ అవ్వబడుతూ మనం ఆయన యొక్క రూపాన్ని ఒక నటరాజుగా భావించి ఆ యొక్క నటరాజనర్తనాన్ని ఇంటి మధ్యలో మనం విజువలైజ్ చేస్తున్నాం. ఆ బ్రహ్మస్థానం అనే పదం ఇంటి మొత్తాన్ని ఎంక్లోజ్ చేసిన తర్వాత ఏదైతే ఆ మధ్య భాగం ఏదైతే ఉన్నదో ఆ యొక్క మధ్య భాగంలో ఒక కాస్మిక్ పిల్లర్ లాగా ఒక రూపాన్ని తీసుకుంటారు. ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ చెందుతూ ఉంటాము. ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చెందుతున్నప్పుడు ఆయన్ని విజువలైజ్ చేసేటటువంటి శక్తి కూడా మనకి వస్తుందన్నమాట. దాన్ని ద డాన్స్ ఆఫ్ శివ అని చెప్పి చెప్తారు. ద డాన్స్ ఆఫ్ శివ, ద కాన్షియస్నెస్
ద డాన్స్ ఆఫ్ ద కాన్షియస్నెస్, ద థ్రెడ్ ఆఫ్ ద కాన్షియస్నెస్ అని చెప్పి చెప్తారు. సో ఆ యొక్క సుప్రీం యొక్క బ్లెస్సింగ్స్ వల్ల నాకు ఇంత అద్భుతమైనటువంటి ఇళ్లను ఈ యొక్క అద్భుతం ద్వారా క్రియేట్ చేసేటటువంటి ఈ యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని రూపొందించేటటువంటి అవకాశం ఆయన తన్మయత్వం చెందడం ద్వారా వచ్చింది అనేది మన టీచర్స్ అనేది చెప్తూ ఉన్నారు. దీనికి నేను ఏన్షియంట్ తమిళ్లో టీచర్స్ ఇచ్చినటువంటి ఒక వర్స్ చెప్పి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పరిస్థితి చెప్తాను. ఉల్లమే మూలమాగి ఉణర్వరం కోలమాగి ఉల్లమే ఉక్కమాగి ఉల్లమే ఉణర్వుమాగి ఉల్లమే வாஜியும் காத்தி உள்ளமே ஒலியலித்து உள்ளமே வேற்று நாள்கும் உள்ளவிகள் మరయాల్ కాన్బీర్. నేను అంత గొప్ప తమిళనాన్ని పఠించేటటువంటి శక్తి నాకు లేదు, బట్ ఒక ట్రాన్స్లేటెడ్ వర్షన్ని నేను మీకు చదివి వినిపించాను అనమాట. ఈ వయంలో మైడ్ చెప్పినది ఏంటి, స్పేస్ అనేటటువంటిది అన్నిటికీ మూలాధారమైనది. అది ఒక యూనివర్స్కి కానీ లేదా ఒక ఇండివిజువల్ ఫామ్స్కి కానీ క్రియేట్ అవ్వడానికి మూలమైనది స్పేస్. అది ప్రతి ఒక్క మెటీరియలిస్టిక్గా కనపడేటటువంటి ప్రతి జీవిలోనూ ఇన్నర్ బీయింగ్ ఆత్మరూపంలో ఉంటుందని చెప్పాడు అనమాట. అది తన ఒక ఆటో కెటలిస్టిక్ ప్రాసెస్ ద్వారా తనకు తానుగానే ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ కింద రూపాంతరం చెందించుకుంటూ తర్వాత తన ఒక బ్లాసమింగ్ అంటే తాను అది విచ్చుకుంటూ ఒక లూమినస్ స్పేస్ లాగా తయారవుతూ దాంట్లోంచి మనకి ఒక ఓమ్ లైట్, ఓమ్ సౌండ్, ద 5 ఎలిమెంట్స్, త్రిగుణాస్, ఫైనల్గా ఆ త్రిగుణాస్ నుంచి ఒక మెటీరియల్ ఫామ్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారనమాట. సో దాన్ని కొంత ఇంగ్లీష్లో నేను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. Mayan says that space is the most significant root source of universal and individual forms. It resides in the inner being. It acts by its own volition, turning into self-consciousness and then blossoming into luminous space, bringing forth Om light, Om sound, the 5 elements and Trigunas as it transforms itself into materialistic form. అంటే మనము లైట్, సౌండ్, మనం ఎప్పుడు ఓంకారం అనే మాట గురించే మాట్లాడుకుంటాం, కానీ ఓంకారం అనేది ఒక సౌండ్కి సిగ్నిఫికెన్స్ అయితే ఓమ్ లైట్ ఎనర్జీది ఇంపార్టెంట్ అనమాట. సో ఆ లైట్ ఎనర్జీనే ఆ లైట్ అటామిక్ పార్టికల్స్ తీసుకున్నప్పుడు ఒక విజువల్ ఫామ్స్ కింద, అదే రకంగా ఆ ఓంకార తత్వాన్ని మనం తీసుకునేటప్పుడు ఆ యొక్క ఓం సౌండ్ అనేది చెప్పుకునేటప్పుడు మనకి ఒక భాషా ప్రతిపదికన అంటే ఆడియో ఫామ్స్కి అది ఉపయోగపడుతుంది అనమాట. ఈ సృష్టిలో ప్రతిదీ కాంబినేషన్ ఆఫ్ ద విజువల్ అండ్ ఆడియో ఫామ్స్ అనమాట. అలాగే మనం 5 ఎలిమెంట్స్, పంచభూతాలు, త్రిగుణాస్, సత్విక, రజస, తమస, అండ్ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ద మెటీరియలిస్టిక్ ఫామ్. ఈ మయన్ అనే అతడి వ్యక్తి ఎవరైతే ఇవన్నీ సృజించాడో వీటన్నిటిని ఒక అర్థం చేసుకున్నట్టు అన్నమాట. దీన్నే ఒక ఆర్డర్ ఆఫ్ ద యూనివర్స్ అని చెప్పారనమాట. ఒక యూనివర్స్లో జరిగేటటువంటి ఆర్డర్ ఇది. ఈ యొక్క ఆర్డర్ని ఒక ఇంటి లోపల ప్రవేశపెట్టడమే వాస్తు ధర్మం. దీన్నే ఒక డివైన్ ఆర్డర్ అని చెప్పి చెప్తాము. స్థపతులు దీన్ని మయానిక్ ఆర్డర్ అని చెప్పి చెప్తారన్నమాట. అలాగే తైత్రేయ ఉపనిషత్తులో కూడా మనకి దీన్ని ఉద్ఘాటించేటటువంటి ఒక శ్లోకం. ఇదే ప్రాసెస్ వారు ఇంకో రకంగా చెప్తున్నారు. దిస్ వర్స్ సేస్ దట్ ఫ్రమ్ ఆకాశం నుంచి వాయువు అనేది వస్తుంది. ఆ యొక్క వాయువు నుంచి అగ్ని నుంచి ఆపహ వాటర్, ఫ్రమ్ ఆపహ పృథ్వీ. ఇదంతా డాక్టర్ గణపతి స్థపతి పుణ్యమా అని చెప్పి బాహ్య ప్రపంచంలోకి మనం తేగలుగుతున్నాము. మహాభారతంలోని ఒక శ్లోకం కూడా సేమ్ తన యొక్క ఫస్ట్ చాప్టర్లో యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుందన్నమాట. అదేంటంటే ఈ యొక్క
5 ఎలిమెంట్స్ అనేది ఏ రకంగా వాటి యొక్క మేనిఫెస్టేషన్ జరుగుతుందో, ఆ మేనిఫెస్టేషన్ జరిగేది ఒక సటిల్ కంటికి కనపడనది కంటికి కనపడేటట్టుగా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయ్యేటటువంటి ప్రాసెస్లో ఈ యొక్క పంచభూత తత్వాలు ఏ రకంగా చెప్తూ శబ్ద స్పర్శ రూప రస గంధ అంటే ఒక సౌండ్, శబ్దం అనేది తీసుకున్నప్పుడు ఒక సౌండ్, స్పర్శ అనేది తీసుకున్నప్పుడు ఒక టాక్టికల్ సెన్సెస్ అనమాట, రూపం అనేది తీసుకున్నప్పుడు ఫామ్, రస కలర్, గంధ ఉడర్ వాసన చెప్తూ ఫైనల్గా ఒక మ్యాటర్ కింద మనకి ఏదైతేటువంటి ఒక మెటీరియలిస్టిక్గా కనపడాలంటే స్పేస్, ఒక ప్యూర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఇట్ సెల్ఫ్ ఒక మ్యాటర్ కింద మారుతుంది అని చెప్తారనమాట. అంటే ఒక శూన్యాంబరం నుంచి మనకి ఒక మ్యాటర్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఒక ఎనర్జీ లేదా ఇవన్నీ మాట్లాడుకునేటప్పుడు ఒక ఎర్త్ అనేది మనం తీసుకునేటప్పుడు ఎర్త్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మ్యాటర్, ప్యూర్ ఎనర్జీ. మన ఫిజిక్స్ ప్రకారం ఒక పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం తీసుకునేటప్పుడు దట్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ దిస్ మ్యాటర్. దాన్నే కైనెటిక్ ఎనర్జీ అని కూడా చెప్తాం మనం. సో ఇక్కడ మానిఫెస్టేషన్ అనే ఒక పదం వాడాం అనమాట. మేనిఫెస్టేషన్, ద అన్మానిఫెస్టేషన్ టు ద మేనిఫెస్ట్. శూన్యం నుంచి ఒక క్రియేషన్ అనేది జరగడం అనమాట. టర్నింగ్ ఇట్ సెల్ఫ్ అంటే టర్నింగ్ ఇట్ సెల్ఫ్, ప్రణవ టర్నింగ్ ఇంటూ 9 అనమాట. ప్రణవ వేదం టర్నింగ్ ఇంటూ 9 అంటే ప్రణవ వేదం అనేది డీల్స్ విత్ ఏంటి, ఒక అన్మానిఫెస్టెడ్గా ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ ఏదైతే ఉందో, ఒక ప్యూర్ ఎనర్జీ, అది ఒక మెటీరియలిస్టిక్ ఫామ్ కింద మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఈ యొక్క దశ నుంచి ఈ యొక్క దశకి అనేది తీసుకుంటుంది అనమాట. ప్రణవ టర్నింగ్ ఇంటూ 9. సో మనం వింటూ ఉంటాం ప్రణవ వేదం అనేది అని చెప్పి, అంటే ద ఫస్ట్ వేద అని చెప్పి స్థపతి చెప్తూ ఉంటారన్నమాట. అదే రకంగా ఈ యొక్క మైండ్ ఏం చెప్పాడంటే ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్, ఆ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్నే మనం మేనిఫెస్టేషన్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. అంటే నథింగ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ నథింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్ అనమాట. అంటే ఒక మేనిఫెస్టేషన్ అనేది మనం చెప్పినప్పుడు మన యొక్క వాస్తుశాస్త్రాస్లో మేనిఫెస్టేషన్ అనే పదం ఎక్కడ వాడతాం? వి యూజ్ మేనిఫెస్టేషన్ టు ఇండికేట్ దట్ నథింగ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ నథింగ్ ఈజ్ డిస్ట్రాయిడ్. Mind describes the orderly process of the formation of the physical world, including the process whereby space transforms itself into. స్పేసే తనకు తాను మ్యాటర్ కింద మారుతుంది, కానీ ఇందులో దశలు తీసుకుంటుంది. ఆ యొక్క దశలు ఏంటండి? ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎయిర్, దెన్ ఫ్రమ్ ఎయిర్ టు ఫైర్, ఫైర్ టు వాటర్, అండ్ వాటర్ టు ఎర్త్. అందుకే ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఆయన చెప్పాడు సింపుల్గా, స్పేస్ టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎర్త్, ద ప్యూర్ ఎనర్జీ టర్న్స్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ద మ్యాటర్. అంటే ఒక క్రియేషన్ అనేది మనం చెప్పుకున్నప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నా, ఒక కాన్షియస్నెస్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఆ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి మ్యాటర్లో ఒక ఆత్మరూపణ మళ్ళీ తనే కలిగి ఉంటుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మన చరిత్రకారులు, పూర్వులు, స్థపతులు ఈ యొక్క ప్రకృతి ధర్మాన్ని వారు ఆ రకంగా తెలుసుకున్నారు అన్నమాట. ఇది బ్రహ్మం యొక్క అవుట్ సైడ్ ఎక్కడ జరగదు, బ్రహ్మం యొక్క ఇన్సైడ్గానే జరుగుతుంది అని చెప్తూ ఇట్ అకర్స్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ బ్రహ్మం. అంటే యొక్క ఓవరాల్ ద ఎంటైర్ యూనివర్స్ అనేదే మనం బ్రహ్మం అనుకునేటప్పుడు ఆయన లోపలే ఇది జరుగుతుంది, ఆయన బయట ఇది జరగట్లే. సో వాట్ ఎవర్ ద క్రియేషన్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ నవ్ డేస్ ఫిజికల్లీ, అవన్నీ ఆ బ్రహ్మం లోపలే జరుగుతున్నాయి అనేది ఇక్కడ చెబుతూ ఎవ్రీథింగ్ అన్నీ విత్ ఇన్ ద కాన్షియస్లోనే ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. అంటే మనం చూసేటటువంటి మీరు, నేను, ఒక చీమ, ఒక దోమ, ఒక ఏనుగు, ఒక చెట్టు, పుట్ట, ఎవ్రీథింగ్ వీఆర్ ఆల్ లైక్ థ్రెడ్స్, ఇండివిజువల్ థ్రెడ్స్. ఒక థ్రెడ్స్ని మనం అంతా చక్కగా ఏర్చి కూర్చో ఒక వస్త్రాన్నిగా తయారు చేసినప్పుడు
వీఆర్ ఆల్ ద థ్రెడ్ ఆఫ్ దట్ కాన్షియస్నెస్. ఒక థ్రెడ్స్ మాత్రమే మనం. ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ద ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ యూనివర్స్. అంటే మనమంతా ఒక ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాము. ప్రతి సోల్ అనేది ఒక యూనివర్సల్ సోల్తో ఒక ఇంటర్ కనెక్ట్ అయి ఉంది. వీఆర్ ఆల్ ద ఇండివిజువల్ థ్రెడ్స్. వీఆర్ ఆల్ ద ఇండివిజువల్ కాన్షియస్నెస్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దట్ ఎనర్జీ. అంటే ఇక్కడ మీకు ఏదో సూపర్ స్టిషియస్ కాదండి ఇది. దిస్ ఇస్ ద నాలెడ్జ్. ప్రకృతి, ఆ ప్రకృతి యొక్క పరివర్తన, ప్రకృతిలో జరిగేటటువంటి ఆ యొక్క ఆర్డర్ ఏదైతే ఉన్నదో ద సేమ్ ఆర్డర్ అనే దాన్ని మనం ఇంటి లోపల ఎక్స్పీరియన్స్ అవుతాము. అటువంటి లైట్ ఎనర్జీని ఇంటి లోపల క్రియేట్ చేయడం ద్వారా, ఆ క్రియేట్ చేసిన లైట్ ఎనర్జీలో మనం ఉంటూ, మనం కూడా ఒక లైట్ ఎనర్జీనే, ఒక నక్షత్ర బలం. వేర్ ఆల్సో ద మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ ఏ పర్టికులర్ నక్షత్ర. అంటే ఒక ఇండివిజువల్ నక్షత్ర సోల్ని ఒక మూలం అనే దాన్ని ఒక ఇంటి లోపల క్రియేట్ చేసి, ఆ మూలంలో మనం ఉండడం ద్వారా మన లైట్ ఎనర్జీని మనం ఉత్తరింపజేసుకోవాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద మాయా వాస్తు. ఒక ప్రోగ్రామబుల్ స్పేస్ని, ఒక నటరాజ నర్తనాన్ని ఒక 4 గోడల మధ్య క్రియేట్ చేసి, ఆ నర్తనంలో మనం అందరం కుటుంబం, మన పోషణ, మన యొక్క జీవితాన్ని సాగిస్తూ, ఆ యొక్క నర్తనంతో నీ అంతర్గతమైనటువంటి నర్తనాన్ని విలీనాన్ని చేయడమే మోక్షం. మోక్షం అంటే చావు కాదు, ఎక్స్పీరియన్సింగ్ ద బ్రహ్మం. ఆ పరమాత్మని మనం ఎక్స్పీరియన్స్ చేయడం. ఆ ఎక్స్పీరియన్స్ని మనము యొక్క ఆయాది ధర్మం స్థాపత్య వేదం ద్వారా కట్టుకొని ఈ జన్మలోనే మోక్షాన్ని పొందవచ్చు. మోక్షంకి చావుకి సంబంధం లేదు. మోక్షం ఈజ్ ద ఎటర్నల్ బ్లిస్, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ నటరాజ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద హౌస్. ఒక ఇటుకలతో కట్టుబడి కట్టినటువంటి 4 గోడల మధ్య స్పేస్ రూపంలో ఆ యొక్క పరమాత్మని బంధించి, నీ లోపల ఉన్నటువంటి జీవాత్మని ఆయనకి సబ్జెక్ట్ చేసి, ఆయనకి సబ్జెక్ట్ చేయడం ద్వారా నువ్వు ఆ పరమాత్ముడి యొక్క లెవెల్కి చేరుకోవడమే మోక్షం. దిస్ కెన్ బి హ్యాపెండ్ ఓన్లీ ఇన్ 2 ways. One is the individual practice. Next, simply stay in your Vastu house. So we are all creating the light forms of the universal. We are all creating the natural order of the Prakriti within that house. ఇటువంటి కాన్సెప్ట్స్ని ముందు నేను తెలియచేస్తాను అని కోరుకుంటూ